హాయ్ ఫ్రెండ్స్, టిఎస్ పాలిసెట్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, 2026 నాటికి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఫీజు ఎంత, ఇందులో మనకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ లభిస్తుంది అండ్ కనీసం ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం, ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో మొదటగా టీజీ పాలిసెట్ రిజల్ట్స్ వచ్చేసి ఎగ్జామ్ అయిన 12 రోజులకు అంటే దీన్ని బట్టి మే 25 నాడు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ మే 20న ముగుస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మినిమం పాస్ మార్క్స్ ఎన్నో తెలుసుకుందాం. ఈ టెస్ట్ లో మీకు ర్యాంక్ కార్డ్ జనరేట్ అవ్వాలంటే కనీసం 30 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇందులో కేటగిరీ వైజ్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పాస్ మార్క్స్ ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ టోటల్ టీజీలో కాలేజ్ ని చూసినట్లయితే 250 వరకు ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ కలిపి 70 వరకు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ మొత్తం 190 వరకు ఉన్నాయి. ఇప్పుడు 70 గవర్నమెంట్ కాలేజ్ లో మొత్తం సీట్ల సంఖ్య 30,000 వరకు ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజ్ లో 35,000 వరకు సీట్లు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 65,000 వరకు సీట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఫీజు వివరాలను చూస్తే గవర్నమెంట్ కాలేజ్ లో అప్రాక్స్ గా ఇయర్లీ ఫీజు 5,000 నుంచి 12,000 మధ్య ఉంటే, అలాగే ప్రైవేట్ కాలేజ్ లో ఇయర్లీ ఫీజు వచ్చేసి 40,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుంది. అయితే ఇందులో ఎంతవరకు ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అని అంచనా వేస్తే లాస్ట్ ఇయర్ 2025 లో రాసిన స్టూడెంట్స్ అందరికీ సీట్ కన్ఫర్మ్ అయింది. ఇందులో చాలా మంది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్స్పీరియన్స్ కోసం టెస్ట్ రాసి ఇంటర్ లో జాయిన్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ రాసిన వారందరూ చేరితే అన్న సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఇందులో మినహాయింపు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ రిజర్వేషన్ ని బట్టి టోటల్ లో 50% ఓపెన్ కేటగిరీకి, మిగతా 50% రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్తాయి. ఇందులో 33% ఉమెన్ అండ్ స్పోర్ట్స్, క్యాప్ అండ్ ఎన్సిసి ఇలా అన్ని రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటిస్తారు. ఇప్పుడు జనరల్ ఓపెన్ కేటగిరీకి 50%, టోటల్ గవర్నమెంట్ సీట్ ని చూస్తే 15,000 వరకు ర్యాంక్ వచ్చినా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. అలాగే ప్రైవేట్ వాళ్ళకైతే 39,000 వరకు ర్యాంక్ వచ్చిన టాప్ 10 ప్రైవేట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. అదే విధంగా ఇక బీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇందులో వీళ్ళకి ఈ 50+29% అదనంగా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి 23,700 వరకు ర్యాంక్ వచ్చిన గవర్నమెంట్ కాలేజ్ లో ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రైవేట్ ని చూస్తే అప్రాక్స్ గా 61,000 లేదా ఆ పైన ఎంత ర్యాంక్ వచ్చినా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఖచ్చితంగా సీట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ ని చూస్తే వీళ్ళకి ఈ రిజర్వేషన్ తో పాటు అదనంగా 15% యాడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి 28,200 ర్యాంక్ వచ్చిన ఆ 15% ఎస్సీ కోటా ఫిల్ అయ్యే వరకు గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. అదే విధంగా ఎస్టీ స్టూడెంట్స్ ని చూస్తే వీళ్ళకి టోటల్ 30,000 వరకు ర్యాంక్ వచ్చిన ఎస్టీ కోటా 6% ఫిల్ అయ్యే వరకు వీరికి సీట్ గ్యారంటీ ఉంటుంది. ఇది ఇయర్ బై ఇయర్ డిఫరెంట్ గా ర్యాంక్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఇంతే కాకుండా టాప్ ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా కాలేజ్ లో జాయిన్ అవుతే అదనంగా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఇది కాక వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అది కూడా వర్తిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ర్యాంక్ ని బట్టి గవర్నమెంట్ కాలేజ్ లో మీకు సీట్ వచ్చే ఛాన్స్. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.